నా పేరు విజయలక్ష్మి అండి. మిరర్స్ అధినేతగా, సెన్సర్ బోర్డ్ మెంబర్గా, ఫిట్నెస్ ట్రైనర్గా మీ అందరికీ సుపరిచితురాలని. ఎవరు ఏమనుకున్నా అనుకున్నది సాధించేనా, ఎవరు కాలెన్నున్నా అవలీలగా దాటేస్తున్నా. Wonders of women, wonders of women, wonders of women. ఏ రంగంలోనైనా ఎదురంటూ లేని సేన. Wonders of women. నా బాల్యం గురించి చెప్పాలంటే, నేను నెల్లూరు జిల్లాలోని వాకాడు అనే చిన్న గ్రామంలో, చిన్న విలేజ్ లో పుట్టాను. చిన్నప్పుడు నా చదువు అంతా ఆ గ్రామంలోనే జరిగింది. దాని తర్వాత చిన్నప్పుడు ఎప్పుడు చదువులోను ఆటల్లోనూ ఎప్పుడు ఫస్ట్ ఉండేదాన్ని. నాకు నా తల్లిదండ్రులు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. నాకు లైఫ్ లో ఎప్పుడు సెకండ్ ప్లేస్ అనేది ఎప్పుడూ నచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా నేను ఫస్ట్ రావాలి అని. అదేవిధంగా నేను ఆటల్లో అంటే నేను మన స్టేట్ గోల్డ్ మెడల్ కూడా తీసుకోవడం జరిగింది. నేను స్ప్రింటర్ని. అదేవిధంగా నేను కబడ్డీ ఇండియాకి కూడా ఆడడం జరిగింది. చిన్నప్పుడు అంటే దానివల్ల కొంచెం చదువు ఎఫెక్ట్ అయ్యేది. మళ్ళీ దాన్ని కూడా వదలకుండా ఒకసారి నేను స్పోర్ట్స్ మీట్కి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ రాత్రి అంటే ఎలా చదివేదాన్ని అంటే ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట. నేను చదివేది నా పక్కన వాళ్ళు చూస్తే ఎక్కడ వాళ్ళు నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు అని నేను వాళ్ళు పడుకున్నాక నేను లెగిసి వాళ్ళు నిద్రపోయే టైంలో నేను చదివేదాన్ని, వాళ్ళు లెగిసేపటికి నేను మళ్ళీ పడుకునేదాన్ని. సో దే యూస్ టు థింక్ అరే అమ్మాయి ఎప్పుడు పడుకో ఉంటుంది, ఎప్పుడు చదవదేంటి. బట్ తీరా మార్కులు వచ్చేటప్పటికి నాకు కాలేజ్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ అండ్ ఎవ్రీవేర్ అండ్ ఫస్ట్ క్లాస్ తప్ప ఈ రోజు నాకు సెకండ్ ప్లేస్ అనేది లేదండి. నా బాల్యం అంతా అంత కాంపిటేటివ్ స్పిరిట్ తో ఉండేదాన్ని. కానీ చిన్నప్పటి నుంచి ఒక చిన్న బర్నింగ్ డిజైర్ అనేది ఉండేది నాకు. అంటే జీవితంలో నేను ఇక్కడ ఈ పల్లెటూరులో ఉండడం ఏంటి, నేను ఎక్కడైనా ఏదైనా చేయాలి, నేను ఏదైనా చేసి సాధించాలి అని అప్పటి నుంచి కూడా. సో జనరల్ నాలెడ్జ్ కాంపిటీషన్ లో ఇండియా సెకండ్ వచ్చాను. సో ఏదేదో చేస్తూ ఉండేదాన్ని అండి ఒక్క నిమిషం. అదేవిధంగా నేను ఆ బాల్యాన్ని చెట్లు ఎక్కడము, ఆడడము, దాని తర్వాత ఫ్రెండ్స్, అసలు ఏది మిస్ అవ్వలేదన్నమాట. ఇంకా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఆ బావిల్లో దూకి స్విమ్ చేయడము పైన నుంచి. సో అసలు చైల్డ్హుడ్ ఎంత స్వీట్ మెమరీస్ అంటే ఎప్పటికి కూడా మర్చిపోలేను నా చైల్డ్హుడ్. నా సమ్టైమ్స్ ఐ థింక్ అనమాట, ఇప్పుడు మన పిల్లల్ని చూస్తే వాళ్ళకి పాపము ఆ సిటీలో వాళ్ళు ఏం తెలీదు. అందుకే నేను ఎప్పుడు నా కొడుకు చెప్తూ ఉంటాను, అరే మా చైల్డ్హుడ్ ఇలా ఉండేది నాన్న, సో మీరు కూడా ఇలా ఉండాలి అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటాను. బట్ ఇప్పుడు జనరేషన్ చూస్తే వాళ్ళకి ఏం తెలియదండి, దే మిస్ ఎ లాట్ చైల్డ్హుడ్. నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేశానండి ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. సో డిగ్రీ వచ్చి నెల్లూరు విఆర్ కాలేజ్లో చదివాను. అండ్ ఇంటర్మీడియట్ వరకు మాది వాకాడు పక్కన విద్యానగర్ అని, అది ఎడ్యుకేషనల్ హబ్ అండి. అది అక్కడ అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని ఉండేవి. ఇంటర్మీడియట్ వరకు ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్లో చదివాను. చిన్ననాటి మధుర జ్ఞాపకాలు అంటే నేను అన్నీ అండి, నేను చేసిన ప్రతి ఒక్కటి నాకు మధుర జ్ఞాపకమే. అందుకే ఇప్పుడు కూడా నాకు ఇప్పుడుండే ప్రజెంట్ ఫ్రెండ్స్ కంటే నా చిన్ననాటి స్నేహితులు, నా కాలేజ్ మేట్స్ అండ్ వాళ్ళంటే ఇప్పటికి కూడా పడి చచ్చిపోతాను నేను. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి ఇప్పుడు కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఐ టాక్ టు దెమ్. అండ్ వాళ్ళతో షేర్ చేసుకున్నంత ఫీలింగ్స్ ఇప్పుడు ఈ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మిత్రులు ఉన్నారు అండ్ శ్రేయాభిలాషులు ఉన్నారు. కానీ ఆ చిన్ననాటి ఫ్రెండ్స్, ఆ చిన్ననాటి అనుభూతులు ఎప్పటికీ మర్చిపోయి ప్రతిరోజు ఏదో ఒక ఇది నా చైల్డ్హుడ్ మొత్తం కూడా నాకు ఒక తీయటి అనుభూతి. సాధించిన విజయాలు చెప్పాలంటే సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది చాలా ఎక్కువ ఉంది. నాకు ప్రతి పని, ఏ పని మొదలు పెట్టినా కూడా దానిలో సక్సెస్ చూడడం అనేది నాకున్న ఒక మంచి అలవాటు. అండ్ దానికోసం ట్రై కూడా చేస్తానండి. సక్సెస్ అవ్వాలని గమ్ము కూర్చోను, దానికి కావాల్సిన హార్డ్ వర్క్
ఎఫర్ట్ అన్ని పెడతాను. సో ఇప్పుడు తీసుకుంటే చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈరోజు మిర్రర్స్ ని నెంబర్ 1 ప్లేస్ గా మన స్టేట్ లోనే నెంబర్ 1 ప్లేస్ గా అందరూ అంటారు, బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. ఈ రోజు అలా నిలబెట్టగలిగాను అని అంటే అదొక పెద్ద సక్సెస్. తర్వాత ఇంతమంది ఇప్పుడు మిర్రర్స్ ని విజిట్ చేసే సెలబ్రిటీస్ వాళ్ళందరికీ ఎంతో నమ్మకం ఉంటే గానీ వాళ్ళు రారు. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు చాలా ఫ్రెండ్లీగా వాళ్ళందరితో కూడా ఉండగలుగుతున్నాను. సో దట్ ఈస్ ఆల్సో. అండ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే నాకు లైఫ్ ఇచ్చింది మూవీ ఇండస్ట్రీ అండి. ఆ మూవీ ఇండస్ట్రీతో 15 ఏళ్ళు అయింది నేను మూవీ ఇండస్ట్రీ వదిలేసి. ఈ రోజు వరకు కూడా ఇంత దగ్గరగా వాళ్ళందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతున్నా, అదొక పెద్ద సక్సెస్. దెన్ నా సెన్సర్ బోర్డ్షిప్, ఒక ఫిట్నెస్ ట్రైనర్ గా కూడా నేను ఇక్కడ వచ్చే క్లయింట్స్ అందరికీ టిప్స్ అంటే ఒకటి కాదండి, బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది చాలా ఎక్కువ. ఇంక ఇప్పటి నుంచి యాక్చువల్ కెరియర్ స్టార్ట్ అవుతుందండి నాది. దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. విషాదం పంచిన రోజు అన్నానంటే దేవుడి వల్ల ఇప్పుడు మీరు అడిగితే భగవంతుడికి గారాల పట్టి అంటే నేనే అని చెప్పుకోవచ్చు. నాకు ఎప్పుడూ అలాగే అనుకుంటాను. ఇప్పటి వరకు నేను ఏం అనుకున్నా కూడా నేను అనుకునే ముందే అది నాకు జరగడం, అది అచీవ్ అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా. విషాదమైన మూమెంట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. కాకపోతే మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టము. మా నాన్నగారికి పెరాలిటిక్ అటాక్ వచ్చింది ఒక 5 years ముందు. అండ్ ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా కృంగిపోయాను. ఎందుకంటే మా నాన్నకి చాలా అంటే ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండి. తనకు దాని గుణం అసలు అంతా ఎక్కువ అన్నమాట. సో అలాంటి ఒక మంచి వ్యక్తికి, అండ్ ఈజ్ ఆల్సో ఏ స్పోర్ట్స్ మ్యాన్, ఈ వాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. సో అలాంటి ఒక మంచి వ్యక్తికి, మంచి మనసున్న ఒక మంచి మనిషికి దేవుడు ఎందుకు అలా పనిష్ చేశాడు అని ఫీల్ అవడం జరిగింది. కానీ మళ్ళీ అంతే స్ఫూర్తితో మా నాన్నని నేను ఒక 3-4 months నేను తన కోసం అన్ని వదిలేసి తన దగ్గరే ఉండి ఈరోజు మళ్ళీ మా నాన్నగారిని నడిచేలా చేయగలిగాను. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అంతకంటే బాధాకరమైన విషయాలు ఏమి ఉండదండి. ఎవ్వరు ఏమనుకున్నా అనుకున్నది సాధించేనా, అవరోధాలెన్నున్నా అవలీలగా దాటేస్తున్నా. ఏ రంగంలోనైనా ఎదురంటూ లేని సేనా. ఈ ఫీల్డ్ లోకి రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. లైక్ మీకు తెలిసినట్లయితే నేను రామనాయుడు గారి దగ్గర అడ్మినిస్ట్రేటర్ గా కొన్ని సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అలా ఉన్నప్పుడే నేను మా హస్బెండ్, మాది లవ్ మ్యారేజ్ అండి, మా వారిని కలవడం జరిగింది. సో పెళ్లికి ముందే ఆ ప్రొఫెషన్ కంటే మా ఇన్లాస్ అగైనెస్ట్ ఏం కాదు, బట్ ఆ పెళ్లికి ముందే నేను ఇండస్ట్రీని అంటే ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఒక మంచి ఫ్యామిలీ, నాకు వైఫ్, హస్బెండ్, సంసారం ఇది చాలా డ్రీమ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఆ ప్రాసెస్ లోనే నేను జాబ్ వదిలేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. చేసుకున్నాక అనిపించింది అనమాట, అరే చాలా ఖాళీ కూర్చున్నాను. ఎందుకంటే అంతకుముందు వరకు చాలా బిజీగా ఉండేవాళ్ళం అండి. చాలా బిజీగా ఉండి సడన్ గా ఖాళీ కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉంది. సో అలాంటప్పుడు అనుకున్నాను అనమాట, ఏ ఫీల్డ్ అయితే బాగుంటుంది. సో సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి దానికి రిలేటెడ్ ఫీల్డ్ ఇది కాబట్టి సో దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో అదే మాట నా హస్బెండ్ కి చెప్పినప్పుడు తను ఒప్పుకోవడం జరిగింది. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మిర్రర్స్. అంబిషన్ అండి చాలా ఉన్నాయి లైఫ్ అంబిషన్స్. అండ్ మీకు చెప్పినాను కదండి, నేను సాధించింది చాలా తక్కువ ఉంది, సాధించాల్సింది చాలా ఎక్కువ ఉంది. అంబిషన్ అంటూ అంటే పర్సన్ షుడ్ బి అంబిషియస్. అంబిషన్ లేకపోతే లైఫ్ లో పైకి రావడం కష్టము. బట్ నా లిస్ట్ లో చాలా ఉన్నాయండి. అండ్ డెఫినెట్ గా నేను అవన్నీ సాధించి మళ్ళీ మీ ముందుకు వస్తాను. చెప్పాలంటే చాలా పెద్ద లిస్టే ఉంది ప్రస్తుతానికి.
సో ప్రస్తుతం నేను ఒక చిన్న సేవా మార్గాన్ని ఎంచుకున్నాను. నేను కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఏ ఒడిదుడుకులు రాకుండా నా జీవిత గమ్యం ఇలాగే సాగిపోతే నేను అనుకున్నవన్నీ సాధించగలుగుతాను అనే నమ్మకం నాకుంది. పుస్తకాలు అంటే నాకు పెద్ద ఇష్టం లేదండి. నేను చాలా హార్డ్ వర్కర్ని. ఎప్పుడు చూడు పని 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 అనే వర్కహాలిక్. పరిగెడుతూ ఉంటాను. పని చేద్దాము, ఏ పని చేద్దామండి. ఒక 1 hour దొరికిందంటే ఏ అకౌంటింగ్ చేద్దామా, ఎలా చేద్దాము, మిర్రర్స్ని ఫర్దర్గా ఎలా డెవలప్ చేద్దాము, లేకపోతే ఇంకొక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడదామా, దాన్ని ఎలా ప్లాన్ చేద్దాము. సో ఆల్వేస్ ఈ ప్లానింగ్, హార్డ్ వర్క్, అచీవ్మెంట్, గోల్స్ ఇదే దృష్టిలో ఉంటానండి. పుస్తకాల్లో కూడా పెద్ద అలవాటు లేదు. కాకపోతే చిన్నప్పుడు టీనేజ్ లో ఉన్నప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్స్ అంటే చాలా ఇష్టము. అంటే ఆయన బుక్స్ చదివేసి హీరోని ఇమాజిన్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. సో అప్పుడు చిన్ననాటి కాలేజ్ డేస్ లో అంటే ఎండమూరి గారు. ఇప్పుడు పెద్ద అలవాటు లేదండి పుస్తకాలు చదవడం. ఫ్యామిలీ, మా తల్లిదండ్రులు లైక్ భగవతి రాజు గారు, అండ్ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అలాంటి వాళ్ళ కడుపులో పుట్టడం అనేది. మాది ఐ హ్యావ్ 2 brothers, 1 sister అండి. మా హస్బెండ్, మా అత్తగారు, నాకు ఒకడే బాబు అండి. ఈజ్ 14 years old. మాది చాలా చక్కని ఫ్యామిలీ. నాకు అంటే చాలా పొజిటివ్ ఫీల్ అవుతాను అనమాట. ఇంత మంచి అత్తగారు దొరకడం, ఇంత మంచి తల్లిదండ్రులు. చెప్పాను కదండి దేవుడికి నేను గారాలు పట్టినని. సో that is what I'm very good family, and we all being, my husband is a civil engineer basically. He's from RSC Warangal, but now he is into construction, and sometimes he helps me na business lo naaku kuda help chestu untaru. And మేము ఫ్రీక్వెంట్ హాలిడేస్ కి వెళ్తూ ఉంటాము. దాని తర్వాత ఇద్దరం కూడా వాట్ ఎవర్ ఏదైనా ఉంటే కూడా నేను మా హస్బెండ్ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మోర్ దాన్ దట్ నా ఓన్ డెసిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. And we are being very happy. It's a good family. నాకు నచ్చిన సినిమా అంటే అందరూ చెప్తా ఉంటారు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని. అండ్ బట్ నేను సెన్సర్ బోర్డ్ మెంబర్ అయినాక బయట సినిమాలు అసలు చూడలేదండి. అండ్ ల్యాక్ ఆఫ్ టైం ఆల్సో. సినిమాలు అంటే ఇష్టం లేక కాదు, టైం దొరకక. ఎక్కువ నన్ను అంటే నేను ఏడ్చిన సినిమా ఇప్పుడు కూడా చక్రం అనే మూవీ మాత్రం నాకు చాలా మనసుకు నచ్చిన సినిమా. ఇష్టమైన హీరో అంటే మా వారండి, మా శ్రీవారు. అంటే మా శ్రీవారు ఈజ్ నాట్ ఇన్ టు మూవీస్, బట్ ఐ ఆల్వేస్ థింక్ దట్ ఈజ్ మై హీరో, మై లైఫ్ హీరో. అంటే మోడర్న్ ఉమెన్ లేదా పాతకాలం నాటి ఉమెన్ లేదా ఇప్పుడు ఆధునిక మహిళ ఇవన్నీ అనేటప్పటికి ఏమొస్తుందంటే లేదండి, ఏ మహిళకు కూడా నేను బ్యూటీకి ఇచ్చే డెఫినిషన్ అంటే ఏంటంటే వాళ్ళ మనసు. అంటే విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రియల్ బ్యూటీకి డెఫినేషన్ అనేది మీలోనే ఉందన్నమాట. మీరు పాజిటివ్ గా థింక్ చేశారనుకోండి, అది దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫేస్. మీరు నెగిటివ్ గా థింక్ చేసినా అది మీ మొహంలో కనపడిపోతుంది. సో ఆధునిక మహిళలైనా మన ఇంతకు ముందు వాళ్ళైనా కూడా నేను అనేది ఏంటంటే బ్యూటీ అనేది విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి బ్యూటీ ఇండస్ట్రీ ఈ ఫీల్డ్ కాదండి, ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలన్నా మనము చేయబోయే పని మీద మనకు కంప్లీట్ అవగాహన ఉండాలండి. మనం చేయబోయే పని మనకు తెలిసినప్పుడు మాత్రమే దానికి 100% జస్టిస్ చేయగలుగుతాము అని నేను నమ్ముతున్నాను. సో ఒక ప్రొఫెషన్ ని, ఒక కెరియర్ ని చూస్ చేసుకునేటప్పుడు దాని మీద కంప్లీట్ అవగాహనతో దాని గురించి స్టడీ చేయండి. అది ఏంటో ముందు మీకు తెలిసి ఉండాలి. సో అది మీరు ముందు స్టడీ చేసి తర్వాత కనుక మీ కెరీర్ ని చూస్ చేసుకొని దాన్ని మీరు చేయగలిగినట్లయితే డెఫినెట్ గా 100% యూ విల్ బి సక్సెస్ఫుల్. నువ్వు ఏ కెరీర్ చూస్ చేసుకున్నా సక్సెస్ఫుల్ ఉంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా వేరే వాళ్ళు పెట్టారు వాళ్ళని కాంపిటీషన్ లో తీసుకోనో లేకపోతే ఏదో డబ్బు అంటే మనీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని పెట్టేసో అంటే డోంట్ టేక్ హేస్టీ డెసిషన్స్. అండ్ మీరు కంప్లీట్ గా మనం చేసే పని మీద అవగాహనతో మాత్రమే మీరు చేయండి. అండ్ బ్యూటీ ప్రొఫెషన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్.
అండ్ డెఫినెట్లీ బికాస్ నేను కూడా నా కెరీర్ని ఇవన్నీ కొంచెం చిన్నగా స్టడీ చేసిన తర్వాత మాత్రమే నేను చూస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో నేను వీటి గురించి నేను చదివాను, నేను కూడా ట్రైనింగ్ అవ్వడం జరిగింది. సో డోంట్ హెసిటేట్ టు చూస్ యువర్ కెరియర్, బట్ ఏం చేస్తున్నాము అనే దాని మీద తెలుసుకున్నాక మాత్రమే దీన్ని ఏ కెరీర్ అయినా చూస్ చేసుకోండి. ఎవ్వరు ఏమనుకున్నా అనుకున్నది సాధించేనా, అవరోధా ఎన్నున్నా అవలీలగా దాటేస్తున్నా. Wonders of women, wonders of women, wonders of women. ఏ రంగంలోనైనా ఎదురంటూ లేని సేన. Wonders of women. యాక్చువల్గా నేను సేవ చేస్తున్నానని నాకు ఎక్స్పోజ్ అవడం ఇష్టం ఉండదు. నేను చిన్నప్పటి నుంచి కూడా అనుకునేదాన్ని, మేబీ మా నాన్నగారి నుంచి వచ్చిందేమో, ఏదో ఒకటి నేను రేపు ఏదైనా సంపాదించినప్పుడు నాకు ఏదో ఒక చిన్న సహాయం చేయాలి అనేది ఎప్పటి నుంచో ఉందండి, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను. కాకపోతే గత 1.5 year నుంచి నేను ఫుల్ డీటెయిల్స్ చెప్పే కంటే నా సంతోషం కంటే వేరే వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేయడం లోనే నా సంతోషం ఉంది అని అర్థం చేసుకున్నాను. సో వాళ్ళ బాధల్ని పంచుకోవడంలో వాళ్ళకి కొంచెం సేపు నేను ఇచ్చే ఆ ఊరట, అండ్ దట్ గివ్స్ మీ లోడ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. సో ఇట్స్ నాట్ దట్ నేను చెయ్యాలి అని ఏదో క్రియేట్ చేసుకొని చేసింది కాదు, అది దానంతట అదే వచ్చింది, నేను చేస్తున్నాను. ఒక సినిమా సెన్సర్ చేసేటప్పుడు అండి 2 విషయాలు కామన్గా, అంటే మేము ఇటు సినిమా వాళ్ళకి అటు సొసైటీకి రెండింటిని దృష్టిలో పెట్టుకొని సెన్సార్ బోర్డ్ గైడ్ లైన్స్ ఉంటాయి మాకు, ఆ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ సెన్సార్ చేయడం జరుగుతుంది. మంచి సినిమా అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయి ఉండాలి. డెఫినెట్గా నేను ఒక మంచి తల్లి, తండ్రి, హస్బెండ్, చెల్లెలు, తమ్ముడు అందరం కలిసి కూర్చొని, ఎస్పెషల్లీ మనకు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి మనం ఎన్నో నీతులు చెప్తూ ఉంటాం అనమాట ఇంట్లో. తీరా మూవీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటి మా మమ్మీ ఇంత మాట్లాడుతుంది కదా, ఇలాంటి మూవీకి తీసుకొచ్చింది అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా అందరూ కలిసి చక్కగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చే మూవీస్ తీస్తే చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ నేను ఇవ్వాల్సింది వైలెన్స్, దయచేసి వైలెన్స్ మూవీస్లో తగ్గితే మాకు కూడా మా సిజర్స్ కూడా అంత ఎక్కువ పని ఉండదని నేను అనుకుంటున్నాను. చాలా నమ్మకం ఉందండి. నేను ఇప్పుడు ఇంత ఇదిలో ఉంటే కూడా నేను చిన్ననాటి నేను చేసిన చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ శుక్రవారము గడపకు పసుపు పెట్టడము ఇవి అవి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. అండ్ నాకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ సెంటిమెంట్స్ దేన్ని కూడా నేను ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయను. ఐఎమ్ స్టిల్ ఫాలోయింగ్ ఆల్ దట్. అండ్ దేవుడు అంటే చాలా అపారమైన నమ్మకము. రాజకీయ రంగం అనేది ప్రజలకి సేవ చేయడానికి చూస్ చేసుకునే ఒక మంచి మార్గం. అది దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా చేస్తే, ఇప్పుడు ఒక అధికారం ఉన్నప్పుడు ఒక సేవా కార్యక్రమం చేయడము ఇస్ డిఫరెంట్, లేదా మనంతటి మనమే చేయడం కూడా ఇట్స్ డిఫరెంట్. బట్ ఏది ఏమైనప్పటికీ రాజకీయ రంగం అనేది ఎక్స్పోజర్ కానీ లేకపోతే ఒక మంచి కార్యక్రమాలని చూస్ చేసుకున్నప్పుడు ఆ కార్య సాధన కానీ అదొక మంచి వేదిక అండి. సో పాలిటిక్స్ అనేది కనుక మనము వాళ్ళు మంచి దృష్టితో కనుక చూడగలిగినట్లయితే చాలా మంచి రంగం అనేది. మహిళ అనేవాళ్ళు చాలా ఎక్కువ రోల్స్ ప్లే చేస్తారండి. మగవాళ్ళకి ఒకటే కెరియర్, ప్రొఫెషనల్ కెరియర్ అయితే ఆడవాళ్ళకి 2 కెరియర్లు ఉంటాయి. ఒకటి ప్రొఫెషనల్ కెరియర్, 2 డొమెస్టిక్ కెరియర్. ఈ రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ కూడా ఒక మహిళకే ఉందని నేను నమ్ముతున్నాను.
వావ్ వండర్స్ ఆఫ్ ఉమెన్, ఆ పేరులోనే ఎక్సైట్మెంట్ ఉంది, ఆ పేరులోనే మోటివేషన్ ఉంది. వావ్ అనగానే వండర్స్ ఆఫ్, సో ఇట్స్ డైరెక్ట్లీ ప్రైజింగ్ ఒక మహిళ ఆత్మ గౌరవానికి ఒక పెద్ద డెఫినిషన్. ఆ ప్రోగ్రామ్ పేరు వింటేనే నేను ఇంతకుముందు చూస్తూ ఉండేదాన్ని, అక్కడ ఆ పేరు వావ్ వండర్స్ ఆఫ్ ఉమెన్ అనగానే డెఫినెట్ గా అటు వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా టీవీ చూడడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ లోనే నేను ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ ని చూడడం జరిగింది. ఒక చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఇది. ఎందుకంటే ఒక మహిళని తను చేసే పనులని అంటే మీకు చెప్పాను కదండి, మహిళని ఆమె ఎన్నో రోల్స్ ప్లే చేస్తుందని. సో వీటన్నిటిని కూడా కెమెరా ముందుకు తీసుకొచ్చి అండ్ వాళ్ళని ఇప్పుడు చూసినట్లయితే మీరు ఈ ఆధునిక మహిళ అని ఇందాక చెప్పాను కదా, మెయిన్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనేది డెఫినెట్ గా మీడియా నుంచే వస్తా ఉందండి ఇప్పుడు. సో ఈ ప్రోగ్రామ్ చూసి నేను ఎన్నో ప్రోగ్రాంలు చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఈవెన్ లోకల్ టీవీలో చాలా ప్రోగ్రామ్స్ చూసాను. ఈవెన్ ఇంత సక్సెస్ అని మీరు అంటున్నారు కదా, సో ఇంత ఉన్నప్పుడు కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చూసి ఇన్స్పైర్ అవడం జరిగింది. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండ్ డెఫినెట్ గా ఇది ఎప్పటికీ ఇలాగే ఉండి సో ఎంతో మంది మహిళల్ని ఇంట్రడ్యూస్ చేసి అండ్ వాళ్ళ మనసులో ఉండే భావాలను, తర్వాత వాళ్ళు చేయాలనుకుంటున్న పనులని అండ్ చాలా మందిలో చాలా విషయాలు దాగుంటాయండి, అవన్నీ బయటకు తీసుకురాగలుగుతుంది ఈ ప్రోగ్రామ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు వావ్ వండర్స్ ఆఫ్ ఉమెన్.